Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి యావత్ దేశం కూడా తీవ్ర దిగ్భ్రాంతులకు గురైంది. దీనిపైన ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అసలు పహల్గామ్లో ఇంత భారీ ఎత్తున విధ్వంసానికి గల కారణాలేంటి? ఉగ్రవాదులు అంత ఈజీగా ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళారు? ఆ ఘటన జరిగిన చాలా సమయానికి కానీ ఇతరులకు బయట ప్రపంచానికి తెలియకపోవడానికి గల కారణాలేంటి? అసలు పెహల్గామ్ అనేటువంటి ప్రదేశం ఎక్కడుంది? అక్కడ నెట్వర్క్స్ ఉంటాయా? అన్ని మొబైల్స్ కూడా సిగ్నల్స్ ఉంటాయా? దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. జస్ట్ ఒక 20 days క్రితమే అదే ప్రాంతంలో, ఇప్పుడు ఎక్కడైతే ఉగ్రవాదులు దాడి చేశారో ఎగ్జాక్ట్గా అదే లొకేషన్లో, అదే ప్రాంతంలో, అదే సిచ్యువేషన్లో మా కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కూడా 20 days క్రితం ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ప్రదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేసిన దానికి సంబంధించి కూడా అన్ని ప్రాంతాలు కూడా తనకు అక్కడ చూసినటువంటి ప్రాంతాలు కాబట్టి తనతో మాట్లాడదాం. విజయ్, హాయ్. సో ఈరోజు దారుణమైనటువంటి ఘటన పెహల్గామ్లో జరగడం, మీరు అనుకోకుండా 20 days బ్యాక్ అక్కడికి వెళ్ళి రావడం, అందరూ చాలామంది ఫ్యామిలీస్ అందరూ కూడా మంచిగా అక్కడ బాగుంటుంది పర్యాటకంగా అని చెప్పేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు. అలాంటి ప్రదేశంలో ఈరోజు దాడి జరగడం, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మీరు చూసినటువంటి ప్రాంతాల ద్వారా ఈ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఎక్కడి నుంచి జరిగింది? మీరు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రదేశాలని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా సాయి, నిజంగా ఇలా ఒక వీడియో చేయడం అనేది నిజంగా చాలా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా కాశ్మీర్ అనేది ఒక భూతల స్వర్గంగా మనం ఇండియాలో చెప్తుంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇష్యూ, మిలిటెంట్స్ ఇష్యూ ఉంది కాబట్టి అందరూ కూడా కాశ్మీర్కి పోవాలంటే చాలామంది ఆలోచిస్తారు. అయితే ఇటీవల గత కొన్ని సంవత్సరాల నుంచి కాశ్మీర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళొచ్చు. మిగిలినటువంటి ఏదైతే హిమాచల్ ప్రదేశ్కి, మనం మనాలికి, అలాంటి వాటికి ఎలా వెళ్తామో ఇప్పుడు కాశ్మీర్కి కూడా చాలా ఫ్రీగా వెళ్ళేటువంటి సౌలభ్య పరిస్థితులు అక్కడ ఉన్నాయి. నేరుగా అక్కడికి నేను ఫ్యామిలీతో దాదాపు సరిగ్గా 20 రోజుల కిందట ఇదే ప్రాంతానికి నేను ఫస్ట్ కాశ్మీర్కి వెళ్ళిన మొట్టమొదటి రోజే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది ఏదైతే పహల్గామ్ అనేది ఒక మినీ స్విట్జర్లాండ్గా చెప్తారు. జనరల్గా స్విట్జర్లాండ్ ఎలా ఉంటుందంటే చుట్టూ కొండలు, ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో మైదాన ప్రాంతం ఉంటుంది. ఈ మైదాన ప్రాంతం అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇప్పుడు మనం లాన్ వేస్తే ఎలా ఉంటుందో, పచ్చగడ్డి వేస్తే ఎలా ఉంటుందో, ఆ లాన్ లాగా మొత్తం అంతా కూడా ఒక ల్యాండ్స్కేప్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి వెళ్ళడానికి చూస్తే శ్రీనగర్ నుంచి పహల్గామ్కి దాదాపుగా 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పహల్గామ్ వరకు వెళ్ళడానికి ప్రత్యేకంగా కొన్ని మనం పర్సనల్గా ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటువంటి క్రమం చూస్తే శ్రీనగర్ నుంచి చూస్తే ఉత్తరం వైపు ఉంటుంది, అంటే దక్షిణం వైపు ఇది కాశ్మీర్ అని చెప్పాలి ఈ ప్రాంతం. ఇక్కడికి మనం పుల్వామా అటాక్ జరిగింది చూసారా, ఆ పుల్వామా ప్రాంతం మీదుగానే పహల్గామ్కి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే అనంతనాగ్ జిల్లా కేంద్రానికి సమీపం నుంచే అక్కడ కట్ తీసుకొని పహల్గామ్ ప్రాంతానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ పహల్గామ్ ప్రాంతంలో ఏంటంటే చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చుట్టూ పొడవాటి చెట్లు ఉంటాయి, ఆ చెట్లు వెనక మనకి మంచు పర్వతాలు ఉంటాయి, ఆ మధ్యలో చాలా పచ్చదనంతో కూడుకున్నటువంటి ప్రదేశం. అయితే ఇక్కడికి వెళ్ళాలంటే పహల్గామ్ నుంచి బైసరన్ ప్రాంతం అంటారు దీన్ని. బైసరన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే అటాక్ జరిగిందో దీన్ని బైసరన్ అంటారు. అంటే ఇది పహల్గామ్ నుంచి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి వెహికల్స్ ని ఇక్కడ అలో చేయరు, అలాగే రోడ్స్ కూడా ఉండవు. ఎక్కడైతే ఇప్పుడు అటాక్ జరిగిందో ఈ ప్లేస్ కి వెళ్ళడానికి బైక్ కానీ, ఈవెన్ కార్ కానీ, ఎలాంటి ట్రక్స్ కానీ, ఏ వెహికల్స్ అయితే వెళ్ళలేవు. కేవలం అక్కడికి వెళ్ళడానికి గుర్రాల మీద మాత్రమే వెళ్ళాలి. గుర్రాలని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇది ఒక ఉపాధిగా మలుచుకున్నారు. దాదాపు కొన్ని వందల సంఖ్యలో అక్కడ గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాల మీద ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే టూరిస్టులు ఉంటారో పహల్గామ్ నుంచి బైసరన్ ప్రాంతానికి దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ వెళ్ళేటువంటి మార్గం కూడా ఎలా ఉంటుందంటే చాలా ఎత్తైన బండరాళ్ళు ఉంటాయి, ఏటవాలుగా ఉంటాయి. ఈ ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతం నడవడానికి కూడా వీలు పడదు. కేవలం గుర్రాల మీద మాత్రమే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ గుర్రంలో వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ మనం జారి లోయలో పడిపోతామా అనేటువంటి ఒక భయాందోళన ఉంటుంది. చాలా అడ్వెంచరింగ్ గా ఉంటుంది. అందులో ఫ్యామిలీస్ తో, మహిళలతో, పిల్లలతో, మన సొంత ఫ్యామిలీతో అలా వెళ్తుంటే ఆ ట్రిప్ అయితే అసలు లైఫ్ లో ఒక మెమరబుల్ గా ఉంటుంది. ఇదో చూడండి, ఈ గుర్రాల మీద వెళ్ళి ఆ ప్రాంతానికి 6 కిలోమీటర్ల పైన కొండ మీద ఉన్నటువంటి ఈ మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తున్నటువంటి బైసరన్ ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ఒకసారి మనం చూపించే ప్రయత్నం చూస్తే, మనం ఆ ఫోటోలో చూస్తే ఇలా ఒక 10 కిలోమీటర్ల ప్రాంతం వ్యాసార్థంలో చాలా ఓపెన్ గా ఉంటుంది. ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయా, ఫోన్ సిగ్నల్స్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కాశ్మీర్కి వెళ్ళగానే అందరూ మనం వేరే స్టేట్ లోకి వెళితే వెళ్ళగానే అక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ గా మనకి రోమింగ్ సిగ్నల్స్ అన్ని కూడా పనిచేస్తాయి. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళంగానే
ప్రీపెయిడ్ సిమ్లు వర్క్ చేయవు. ఓకే. కేవలం పోస్ట్ పెయిడ్ ఉన్నటువంటి నెట్వర్క్ ఉన్న సిమ్లు మాత్రమే అక్కడ పనిచేస్తాయి. నాకు ఈ విషయం తెలియక ముందుగా నేరుగా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ప్రీపెయిడ్ సిమ్. ఓకే. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫ్లైట్ దిగిన వెంటనే సిగ్నల్ అంతా కూడా కట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ముందస్తు జాగ్రత్తగా ప్రీపెయిడ్ సిమ్ ని అలో చేయకుండా కేవలం పోస్ట్ పెయిడ్ అడ్రస్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ మాత్రమే అక్కడ నెట్వర్క్ పనిచేస్తుంది. సో అక్కడికి వెళ్ళినా కూడా పోస్ట్ పెయిడ్ సిమ్ ఉన్న వాళ్ళకి చాలా నెట్వర్క్ చాలా నీట్ గా పనిచేస్తుంది. అలాగే మరొక విషయం చెప్పాలి సార్, ఇక్కడ ఆ గుర్రం మీద వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి దాదాపు ఒక 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. వెళ్ళడానికి 1.5 గంట 1 గంట సమయం పడుతుంది, రావడానికి 1 గంట సమయం పడుతుంది, అక్కడ ఉండడానికి 1 గంట 2 గంటలు ఉంటారు. వీలు ఉండదు. ఓపెన్ ప్లేస్ మన ఫారెస్ట్ ప్లేస్ ఎలా ఉంటుందో అలాంటి ప్లేస్ అది. అయితే అక్కడ చూస్తే కొంతమంది కొన్ని స్టాల్స్ పెట్టుకో ఉంటారు. స్టాల్స్ మనం ఎలా అంటే అక్కడికి వెళ్ళిన టూరిస్టులకి ఏదైనా ఫుడ్ ఇవ్వడం కోసం అందరూ కూడా ఉదయం నుంచి బయలుదేరుతారు. వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మధ్యాహ్నం సమయంలో అక్కడ భోజనం లాంటిది ఏదైనా స్నాక్స్ తినడానికి న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల ఆహార పదార్థాలు అక్కడ అమ్ముతుంటారు. దానికోసం కొన్ని గుడారాల్లాగా ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఆ స్టాల్స్ కి దగ్గరలోనే ఉన్నటువంటి ప్లేస్ లో స్టాల్స్ దగ్గర నుంచి అటాక్ జరిగింది అనేది మనకు చాలా క్లియర్ కట్ గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లేస్ ఒకసారి చూస్తే ఇది ఒక 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఒకవేళ ఫైర్ ఓపెన్ చేస్తే తప్పించుకునేటువంటి మార్గమే లేదు. ఎందుకంటే 10 కిలోమీటర్లు ఉంటుంది. అందరం మనం ఓపెన్ ల్యాండ్ ఫ్యామిలీతో ఉంటాము. ఒక్కసారి ఫైరింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంకా ఏదన్నా ఒక చెట్టు వెనక నిలబడడం లేదంటే ఏదో ఒక కొండ వెనక నిలబడేటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. అక్కడ మనకి కనిపిస్తుంది కదా ఈ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి ఈ చెట్లు మనకు కనిపిస్తున్నాయి కదా, చూడడానికి దగ్గరగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఆ చెట్లు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఆ చెట్ల వరకు వెళ్ళడానికి కనీసం 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వన్స్ ఒకసారి ఫైర్ ఓపెన్ చేస్తే అక్కడ పరిగెత్తడానికి ఎంత సమయం పడుతుంది? 2 కిలోమీటర్లు కష్టం. చాలా మంది నేల మీదే పడుకునేశారు. అక్కడ నేల మీద పడుకున్నారు. కొంతమంది ఈ స్టాల్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆహార పదార్థాలు అమ్మేటువంటి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నేల మీద పడుకున్నా కూడా అక్కడికి కూడా వచ్చి ఉగ్రవాదులు వాళ్ళ పేర్లు అడిగి పడుకున్నటువంటి వారందరినీ కూడా హిందువులా కాదా అని వాళ్ళ పేర్లు అడిగి అక్కడ కూడా ఆ స్టాల్స్ లోపల దాక్కున్న వారిని కూడా కాల్చి చంపడం జరిగింది. నిజంగా ఈ అటాక్ వల్ల ఒక్క మాట అయితే చెప్పాలి సాయి, ఎందుకంటే ఈ అటాక్ వల్ల స్థానికులు పూర్తిగా నష్టపోతున్నారు. అక్కడ ఉండేది మొత్తం 99% ముస్లింసే. హిందువులు అనేవాళ్ళు పండిట్స్ అనేవాళ్ళు అక్కడ లేరు. 0.01% మాత్రమే అక్కడ వేరే మతస్థులు ఉన్నారు. సో ఇప్పుడు అటాక్ జరగడం వల్ల ఇక ఎవరు కూడా కాశ్మీర్కి వెళ్ళాలంటే సాహసం చేయరు. మనకి కాశ్మీర్ వెళ్ళాలంటే సింగిల్ గా ఇండివిజువల్ గా మనం బ్యాచిలర్స్ వెళ్ళం, ఫ్యామిలీతోనే వెళ్తాం. ఎందుకంటే జీవితంలో ఒకసారి చూడాల్సినటువంటి ప్రాంతం కాశ్మీర్ కాబట్టి సో ఖచ్చితంగా మనం భార్య పిల్లలతోనే వెళ్తాం. సో భార్య పిల్లలతో ఇక మీదట కాశ్మీర్కి వెళ్ళడానికి ఎవరు కూడా సాహసం చేయరు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా మనలాంటి ఒక నార్మల్ పౌరులు, సిటిజన్స్ వాళ్ళందరూ కూడా. వాళ్ళకి అసలు టెర్రరిజానికి పాకిస్తాన్కి ఇండియాకున్న ఇష్యూకి అసలు ఎలాంటి లింక్ లేదు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఒక వెకేషన్ కోసం సమ్మర్ హాలిడేస్లో అక్కడికి వెళ్ళినటువంటి ఆ ఫ్యామిలీస్ని ఇంత దారుణంగా చంపారంటే సో అక్కడ ఈ అటాక్ వల్ల పాకిస్తాన్ ఎలా నష్టపోతుందో లేదో కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని నమ్ముకున్నటువంటి ఆ గుర్రాల ద్వారా వచ్చేటువంటి ఉపాధి కల్పించేటువంటి వారందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. టూరిస్టులు అక్కడ పోకపోతే వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు, ఎలాంటి వ్యాపారాలు జరగవు. మార్గం లేదంటారా విజయ్ గారు? అక్కడ వెళ్ళి చూసారు కదా, చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఎక్కడంతా కూడా మైదాన ప్రాంతమే, ఎక్కడ దాక్కునేటువంటి ప్రదేశం లేదు. సో అక్కడ చూస్తే మిగిలిన వేరే ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు. ఈ అడవుల్లోకి పోవాలంటే ఇక్కడ ఒక ఫెన్సింగ్ ఉంటుంది, చూసారా లేదు? ఈ ఫెన్సింగ్ దాటుకొని కూడా పోలేరు. ఎందుకంటే అక్కడ రక్షణ చర్యల్లో భాగంగా ఈ మైదానానికి చెట్లకి మధ్యలో ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మనం ఆ మైదానం దాటి అడవి ప్రాంతంలోకి వెళ్ళలేము, అలాగే వేరే వాళ్ళు కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి క్లియర్ కట్ గా చూడొచ్చు. ఫెన్సింగ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా. ఎస్, ఇది ఇక్కడండి ఈ పాయింట్ చూసారా, ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి గుర్రాల ద్వారా కింద నుంచి ఈ పైకి చేరుకుంటే ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ దీని బయటే గుర్రాలను ఆపేస్తారు. ఇక్కడ నుంచి అంతా నడుచుకొని ఫ్యామిలీస్ తో అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. నేను చెప్పాను కదా స్టాల్స్ అని, ఇవే స్టాల్స్. జరిగింది కూడా ఇక్కడే. ఇక్కడ కాల్పులు జరిగిన తర్వాత కొంతమంది ప్రాణభయంతో ఈ స్టాల్స్ లో దాక్కున్నారు, ఈ గుడారాల్లో దాక్కున్నారు. ఈ గుడారాల్లో దాక్కున్న వాళ్ళని కూడా వెతికి మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ చంపేశారు. సో నిజంగా సాయి ఈ ఇష్యూ అంటే మాత్రం
కాశ్మీర్ ట్రిప్ ఎవరైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా గుల్మార్గ్, సోనమార్గ్ ఎలాంటి మంచు ఉన్నటువంటి ప్లేస్ ఉంటుందో అలాగే పహల్గామ్ ప్లేస్ ను కూడా ఖచ్చితంగా టూరిస్టులు విజిట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక మినీ స్విట్జర్లాండ్. అక్కడ సెక్యూరిటీకి సంబంధించి ఏమన్నా చూసారా? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే కింద పహల్గామ్ ఉంటుంది. పహల్గామ్ అనేది ఒక మైదానం, అంటే ఒక రకంగా స్టార్టింగ్ పాయింట్. పహల్గామ్ లో మిలిటరీ అవుట్ పోస్టులు ఉన్నాయి. పహల్గామ్ ప్రాంతంలో అవుట్ పోస్టులు ఉన్నాయి. అక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు. అలాగే పహల్గామ్ కి వెళ్ళేటువంటి మార్గంలో ఏదైతే శ్రీనగర్ నుంచి మనం పహల్గామ్కి వస్తామో ఈ పాయింట్ కి బైసరన్ ప్రాంతానికి వెళ్ళేటువంటి మార్గం మధ్యలోనే పహల్గామ్ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యేటువంటి బేస్ పాయింట్ అదే. అక్కడి నుంచే క్యూ లైన్స్ ఉంటాయి. అక్కడి నుంచే మనం ఏదైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి వారందరూ అక్కడి నుంచే వెళ్ళాలి. సో అక్కడ మాత్రం ఆర్మీ పోస్టులు ఉన్నాయి, అవుట్ పోస్టులు. కానీ ఈ ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఎక్కడా కూడా పైన నేను వెళ్ళినప్పుడు ఆర్మీ వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే బహుశా ఇలాంటి ప్లేస్ లో అటాక్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటి వరకు జరిగినటువంటి అటాక్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ముంబై లో జరిగిన అటాక్స్ మినహాయిస్తే మిగిలినటువంటి అటాక్స్ అన్ని కూడా ఆర్మీ వాళ్ళ మీద జరిగాయి, అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద జరిగాయి తప్ప బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ టూరిస్టుల మీద అటాక్స్ జరగడం అనేది చాలా రేరు. అందులో 28 మందిని చంపడం అనేది చాలా రేరు. సో ఎందుకంటే ఈ అటాక్స్ జరగడం వల్ల టూరిస్టులు ఎవరు రారు, పరోక్షంగా ప్రత్యక్షంగా నష్టపోయేది ఎవరు? లోకల్ కాశ్మీరియన్స్. సో దానివల్ల కాశ్మీరియన్స్ కి ఒక వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎవరి మీద? టెర్రరిస్టుల మీద. మీరు మమ్మల్ని మా పొట్టగొడుతున్నారు, టూరిస్టులు రానియకుండా మీరు చేస్తున్నారు కాబట్టి ఇక మీరు వద్దు, ఇలాంటి చేయొద్దు అనేటువంటి ఒక వ్యతిరేకత వస్తుందనే భావంతో అక్కడ టూరిస్టుల జోలికి పోరు. కానీ ఈరోజు నిన్న జరిగినటువంటి అటాక్ మాత్రం అసలు ఎలాంటి పాపం తెలియని పాపం. నిజంగా అలాంటి వారి మీద లోకల్ టెర్రరిస్టులు కావచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు అటాక్ చేయడం అనేది చాలా బాధాకరం. రైట్. థ్యాంక్ యూ విజయ్. సో అది మొత్తానికి పహల్గామాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి తన అనుభవాలు కూడా పంచుకున్నారు. 20 రోజుల క్రితమే వెళ్ళినటువంటి విజయ్ అక్కడ పరిసర ప్రాంతాలలో బై మిస్టేక్లో ఇంకా 20 days బ్యాక్ ముందు వెళ్ళారు. కానీ ఈరోజు విజయ్ అక్కడ ఉంటే ఇంకా అలాంటి పరిస్థితి ఉండదు కూడా ఊహించడానికే భయంకరం ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఈరోజు అంతమంది ప్రాణాలు పోవడం మాత్రం విషాదకరంగా మారింది. దీనికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాల్సిందే అంటూ కూడా ప్రతి ఒక్క ఇండియన్ కూడా కామెంట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.